డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు ప్రతిసారి కూడా. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఇప్పటి వరకు ఒక 10 పైసలన్నా రాష్ట్రానికి న్యాయం జరిగిందా? ఇదే చివరి ప్రశ్న. వాస్తవం చెప్పాలంటే చాలా నిరుత్సాహం కలుగుతుందండి. ఓకే. అన్యాయంగా ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఆంధ్ర ఏరియా విభజించబడి చాలా నష్టపోయాము. విభజన చట్టం ద్వారా మనం చేసిన అన్యాయాన్ని కొంతన్నా సరిదిద్దాలి అని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంటు కొన్ని హామీలు ఇస్తే వాటిల్లో దాదాపుగా ఏది అమలు కాని పరిస్థితి. ప్రత్యేకించి వెనకబడినటువంటి రాయలసీమ, వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాలలో బోలంగీర్, కల్హండి తరహాగా ఫైనాన్షియల్ ప్యాకేజెస్ ఇచ్చి ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తామని చెప్పి అది పోయింది. పోలవరం ప్రాజెక్టుకి కంప్లీట్గా తమదే బాధ్యత స్పష్టంగా మన్మోహన్ సింగ్ క్యాబినెట్ తీర్మానం మీరు గమనించాల్సింది ఏంటంటే క్యాబినెట్ తీర్మానంలో ఏం రాశారంటే ప్రస్తుతానికి ఇంత ఎస్టిమేట్ చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇది మల్టీపర్పస్ భారీ ప్రాజెక్టు కాబట్టి టైం ఓవర్ రన్, కాస్ట్ ఓవర్ రన్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంత పెరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించి పూర్తి చేస్తుంది అని స్పష్టంగా కేబినెట్ తీర్మానం ఉంటే దానికి భిన్నంగా భూసేకరణకు అయ్యి పునరావాసానికి అయ్యే డబ్బు మేము పెట్టము అని చెప్పి మోడీ గవర్నమెంట్ చెప్పటం, ఇప్పుడు లేటెస్ట్గా 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇక పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం ఫైనాన్స్ బిల్లులో అడుగున ఒక సెంటెన్స్ పెట్టేసేసి పార్లమెంటు ఆమోదం అయిపోయినట్టుగా డ్రామా చేస్తూ ఉన్న పరిస్థితులు కానివ్వండి.